సత్యం న్యూస్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని పెందుర్తిలో నిరసన చేపట్టిన కమలనాథ్. సంక్షేమ పాలన అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ ప్రజలపై ఛార్జీల భారం మోయడం దారుణమన్న ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభమైన ముందస్తు క్రిస్మస్ సంబరాలు. అనకాపల్లి డైట్ కళాశాలలో నిర్వహించిన క్రీస్తు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్. మన్యం జిల్లా కేంద్ర పార్వతీపురం బైపాస్ రోడ్డు నందు టీడీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పొలిట్ బ్యూరో సభ్యులు కళ. రాష్ట్రంలో అతి త్వరలో రాక్షస పాలన పోయి రామరాజ్యం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన వెంకట్రావు. రోజు రోజుకు కాకినాడ సిటీలో వ్యాపారస్తులపై దాడులు పెరుగుతున్నాయన్న జనసేన పార్టీ బీఓసీ సభ్యుల ముఠ. వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షులు దేవానందం ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. దళితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని, దళిత నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కోట్లలో నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం వాటిని సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. దీన్ని ప్రతిఘటించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త దళితులతో వచ్చే నెల 5న భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు కొండబాబు మాస్టర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపుడి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న అరాచకాలు గాని, అభివృద్ధి గాని, అనేక విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక విధాలుగా రకరకాల పద్ధతుల్లో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో జనవరి 5వ తారీఖు ఈ యొక్క దళితుల ఆత్మీయ సభ అనే కార్యక్రమం విజయవాడలో పెడుతున్నాం. దీనికి గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, దళితుల యొక్క అభివృద్ధి లేకున్న విధానాన్ని, దళితుల యొక్క ఊచకోతని, దళితుల యొక్క అభివృద్ధి అనేది పూర్తిగా లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ రోజు పూర్తిగా అన్ని విషయాలు తెలియజేయడం కోసం దళితుల ఆత్మీయ సభ అనే ఒక కార్యక్రమం దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో దాదాపు 25,000 మందితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 పార్లమెంట్లో తిరుగుతూ స్థానిక దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రసంగిస్తూ క్రీస్తు పుట్టినరోజు వేడుకలు విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. క్రీస్తు శాంతికి, కరుణకు, సేవకు ప్రతీక అని, కావున అందరూ సేవాభావం అలవరుచుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో వాల్ ఆఫ్ ఫేమ్ అనే వినూత్న ప్రక్రియను ప్రారంభించారు. అకాడమిక్స్, క్రీడలు వంటి అంశాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఘనతను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డు నందు పొందుపరిచారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్సాహం పెంపొందించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉత్సాహం నింపడానికి ట్రెజర్ హంట్, స్పాట్ గేమ్స్ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు, డిఎన్ అకాడమిక్స్ డాక్టర్ కె పార్వతి, అసోసియేట్ డీన్ అకాడమిక్స్ కృష్ణనాగ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంలో బైపాస్ రోడ్డు టీడీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, బొబ్బిలి యువరాజు, బేబీ నాయన, పాలకొండ టీడీపీ నాయకులు నిమ్మక జయకృష్ణ, కురుపం నియోజకవర్గం తోయక జగదీశ్వరి, సాలూరు టీడీపీ నాయకులు గుమ్మిడి సంధ్యారాణి, అరకు పార్లమెంటరీ నాయకులు కిడారి శ్రావణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి సోదర సమానులు బోనెల విజయచంద్ర గారి ఆహ్వానం మేరకు వారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా పెద్దలైనటువంటి కళా వెంకట్రావు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు సంజయరాణి గారు, అదేవిధంగా మన్యం జిల్లా అధ్యక్షులు
సోదర సమానులు శ్రావణ్ కుమార్ గారు, కురపం పాలకొండ ఇన్ఛార్జీలు జయకృష్ణ గారు, మరి జగదీశ్వరి గారు ఇవాళ పార్తపురం రావడం జరిగింది. తప్పకుండా బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకి, పార్టీ విజయానికి ఎంత శక్తియుక్తులు వదులుతామో దానికి ఒకంత ఎక్కువే పార్తపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి మా వంతు కృషి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు రోజుకు కాకినాడ సిటీలో వ్యాపారస్తులపై దాడులు పెరుగుతున్నాయని జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శశిధర్ మాట్లాడారు. కాకినాడ నగరంలో వ్యాపారస్తులు కొత్తగా కాకినాడ వచ్చి వ్యాపారం చేయాలని అనుకునేవారు బెంబేలెత్తుతున్నారని, దానికి ఉదాహరణ కాకినాడ వార్పు రోడ్డులో పెండెం రామకృష్ణకు చెందిన పెట్రోల్ బంకులో ఆయన వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారని, ఆయన మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యే అనుచరులు బంకుపై దౌర్జన్యం చేశారని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు చిక్కల దొరబాబు, తలాటం సత్య, దుగ్గన బాబ్జీ, అడబల సత్యనారాయణ, డేగల సతీష్, ఆకుల శ్రీనివాస్ సమావేశంలో ఉన్నారు. కాకినాడలోకి వచ్చి వారాహి యాత్రలో కూడా చెప్పారు, జనవాణిలో కూడా ప్రజలు ఆయనకి చెప్పడం జరిగింది. ఈ ఊళ్ళో ఉన్న అధికార ప్రతినిధులు, అధికార పార్టీ యొక్క మనుషుల యొక్క దౌర్జన్యం మరొకసారి రిలీజ్ అయింది. రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఆయన అనుమానాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పైన, అధికార పార్టీ పదవుల్లో ఉన్న కూడా పదవిలో ఉన్న కుటుంబ సభ్యుల పైన ఆయన అభియోగం చేశారు. మాకు ప్రాథమికంగా హక్కు ఉంది, మా మీద జరిగిన దౌర్జన్యం వీళ్ళ మీద జరిగిందని చెప్పుకునే నైతిక హక్కు రాష్ట్ర ప్రజలకి హక్కు ఉంది. ఆ విధమైన హక్కుని ఆయన ఉపయోగించుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ డబ్బులన్నీ అయిపోయాక, లోపల సరుకు తీసుకెళ్ళిపోయాక రియాక్ట్ అవ్వడానికి మేము ఖండిస్తున్నాం. ఆయన 4 గంటలకి పోలీసు ఫోన్ చేసిన రికార్డు మన దగ్గర ఉంది, 1103కి ఫోన్ చేసిన రికార్డు ఉంది, ఆ తర్వాత 103 కూడా ఫోన్ చేసిన సందర్భం ఉంది. వాళ్ళ సూపర్వైజర్ అక్కడ ఉండకండి, చుట్టుపక్కల తిరగకండి అని చెప్పారట. ఫోన్ చేసి అతను పోలీసులు వచ్చేంత వరకు ఆ ప్రాంతానికి రావద్దని చెప్పారు. సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసేంత వరకు సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. ఒకరు ఆఫీస్లో సీసీ కెమెరా కట్ చేయడానికి కుదరకపోతే వెనక్కి పైకి తిప్పారు. ఒకటే ఒక సీసీ కెమెరా తీసేయడం అని చూసుకోలేదు కనుక అది రికార్డ్ అయింది, మీకు పంపిస్తాం. మనం ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్ బంకులో కొట్టే అతను సర్వీస్ బాయ్గా డబ్బులు కట్టేస్తాం, కానీ ఆఫీస్లోకి వెళ్ళిన సందర్భం చూడాల. కారణం మనం పెట్రోల్ కొట్టించుకుంటే క్యాష్ కొట్టుకెళ్ళి కట్టమే, అక్కడ ఇచ్చి కడతామే, బండి ఆపి లోపలికి వెళ్ళిన సీసీ కెమెరా చూపించారు. ఈ ఊళ్ళో భూ కబ్జా జరిగి ప్రతి ఏటా మార్గశిర మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వైష్ణవ దేవాలయాల్లో నిర్వహించే ముక్కోటి ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శ్రీ వెంకటాద్రిపై శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి మహా అభిషేకాల్ని, విశేష పూజలు నిర్వహించి సర్వాలంకరణ గావించారు. అలాగే ఆలయ ఉత్తర భాగాన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవార్లతో కూడిన స్వామివారిని అధిష్టింపజేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని అందించారు. ఈ సందర్భంగా వివిధ జాతుల పుష్పాలతో పాటు పచ్చని చెరుకు గడలతో కన్నుల మిరుమిట్లు గొలిపేలా ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మహంతి రామానుజాచార్యులు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయానికి వీచేసిన వేలాది మంది భక్తులకు దేవస్థానం వారు ఉచిత ప్రసాదాలతో పాటు వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాల్ని అందించారు. అత్యంతంగా వైభవంగా చేసుకున్న ఉత్సవం ఈ ధనుర్మాసోత్సవం. ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారనమాట. ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు ప్రగాఢమైన విశ్వాసంతో వచ్చి ఈ ఏకాదశి రోజు స్వామి సేవలో పాల్గొని స్వామిని దర్శించుకొని మా కుటుంబం అంతా బాగుంటుంది, పిల్లలు బాగుంటారు అనే, ఆరోగ్యం బాగుంటుంది అనే ప్రగాఢమైన విశ్వాసంతో కొన్ని వేల మంది, సుమారుగా కింద సంవత్సరం అయితే 40,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం శనివారం పడిన కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి వారందరికీ స్వామి ఉత్తర ద్వారంలోకి వేయించేసి అందరికీ చక్కగా దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహిస్తారనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కటి సదుపాయాన్ని దేవస్థానం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఉచిత వాహన సదుపాయం, ఉచిత ప్రసాదాన్ని, ఉచిత దర్శనాన్ని, ప్రత్యేక దర్శనం అన్నింటినీ ఏర్పాటు చేసి అంతమందికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నూతనంగా నిర్మాణం చేసుకున్న సెకండ్ ఘాట్ రోడ్ నుంచి భక్తులందరూ దిగడానికి ప్రత్యేకమైన దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. అందరూ కూడా ఈ ఏర్పాట్లో పాల్గొని చక్కగా ధరించండి అందరికీ తెలియజేస్తున్నాం.
ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు స్వామి రాక్షసుల్నే అనుగ్రహించాడు అనమాట, మధుకైటికులని రాక్షసుల్ని అనుగ్రహించాడు అనమాట. మానవులు మనందరినీ అనుగ్రహించే ప్రత్యేకమైన పర్వదినం కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి ఈరోజు స్వామిలో సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారు. ఉత్తర ద్వారం నుంచి మనందరం కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని పరిపూర్ణంగా స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొందాలి అని శాస్త్రం చెప్పినట్టుగా మీ అందరూ కూడా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మల్లు నాయుడుపాలెంలో సచివాలయ ఆవరణంలో శ్రీకాకుళంకు చెందిన నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు విధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముందుగా సచివాలయ ఆవరణంలో మల్లు నాయుడుపాలెం సచివాలయ ఆవరణంలో గ్రామ చిత్రపటాన్ని చిత్రించి సచివాలయాల ఆవరణంలో గ్రామ చిత్రపటాన్ని చిత్రించి గ్రామంలోని పాఠశాలలు, వెల్నెస్ సెంటర్స్, రైతు భరోసా కేంద్ర భవనం, ఆలయాలు, రోడ్లు, పంట పొలాలు ఎక్కడికక్కడ ఉన్నాయో రంగులతో చిత్రీకరించిన మ్యాప్లో కళ్ళకు కట్టినట్లు చూపించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ఎంపీటీసీ గొర్లి కనకరాజు మాట్లాడుతూ నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు వ్యవసాయ పంటలపై విలువైన సలహాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే వారు విద్యార్థులుగా ఇటీవల వచ్చిన మిచాంగ్ తుఫాన్లో మానవతా దృక్పథంతో పొలాల్లోకి వచ్చిన రైతులకు సహాయ సహకారాలు అందజేశారన్నారు. పంట నష్టపోయిన రైతులకు తడిసిన పంటపై తక్షణమే తీసుకోవాల్సిన చర్యల్ని రైతులకు సూచించారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా గింజలు మొలకెత్తకుండా ఉప్పు ద్రావణాన్ని వరి పసలపై పిచికారీ చేసి రైతులకు సహకారాన్ని అందించారన్నారు. సహకార చర్యలు అందించిన విద్యార్థుల్లో బి భారతి, టి స్నేహ, శ్రావణి, ఎస్ సుప్రియ, కె పుష్పాంజలి, సిహెచ్ మాధుర్యలను గ్రామ వ్యవసాయ సహాయ సంచాలకులు హేమలత, రామాదేవులను గ్రామ రైతులు అభినందించారన్నారు. ఈ కార్యక్రమంలో విఏఓ హేమలత, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నా పేరు గొర్లి కనకరాజు. నేను మల్నాడుపాలెం గ్రామ ఎంపీటీసీని. మా గ్రామంలో శ్రీకాకుళం జిల్లా నుండి నైరా కళాశాల విద్యార్థులు ఒక 5 వ్యవసాయ కళాశాల విద్యార్థులు 5 మా గ్రామం వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామునే పొలాలకు వచ్చి మాకు మా రైతులకి ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఏ పంట వేయాలి, ఏ పంట మానాలని చేస్తున్నారు. అదేవిధంగా మా సచివాలయం ముందు మొన్న అంటే ఈరోజు మా గ్రామంలో ఏది ఎక్కడుంది, హాస్టల్ ఎక్కడుంది, హై స్కూల్ ఎక్కడుంది, బోర్డు స్కూల్ ఎక్కడుంది, రోడ్లు ఎలాగున్నాయి, కళాశాలలు, ఆర్బీకే ఇవన్నీ కూడా విపులంగా ఒక మ్యాప్ వేసి మాకు మా గ్రామ రైతులందరిని పిలిచి మా గ్రామ రైతులందరిని పిలిచి మంచి అవగాహన కల్పించి తదేతంగా మా సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా మా గ్రామంలో ప్రతిరోజు తెల్లవారుజామునే పొలాలకు వచ్చి రైతులకు ఇక్కడ ఏ పంట వేయాలి, ఎలాగా ఈ పంటలు పండించాలి, ఏ పంట వేస్తే. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి మంజునాథాచార్యులు మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో తెల్లవారుజామున కోనేరు గంగాజల తీర్థ బింది తీసుకొచ్చి స్వామివారికి సుప్రభాతం, పంచామృతాలతో అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి రకరకాల పూలతో అలంకరణ, ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం కల్పించి నిత్య అన్నదానం చేస్తున్నామని, ఈ రోజు ప్రత్యేక అన్నదానం జరిగిందని, అనంతరం రథంపై పుర వీధుల్లో స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి వచ్చిన భక్తులందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి శ్రీ అచ్చిరెడ్డి, రేజటి వెంకట కుర్మ, రంగనాథాచార్యులు, పెద్దబాబు, రేజటి చిన్న వెంకట నరసింహాచార్యులు, చిన్నబాబు, రేజటి వెంకట రామకుమార్ చార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్గొల్లల మామిడాఢనగిరే మధ్యేభిమానోత్తమే పీఠే రత్నమయే ధనుశరధరం రాజీవనేత్రోజ్వలం సీతాలక్ష్మణ సంయుతం హనుమతా సంసేవ్యమానం ప్రభం భక్తాభీష్టవరప్రదానరతం కోదండరామం భజే. జై శ్రీరామ్. గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అతి వైభవోపేతముగా ఈరోజు మనం జరిపించుకున్నాం. ముందుగా స్వామివారికి సంబంధించినంత వరకు కూడా సుప్రభాత సేవ 5 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభం చేసుకొని స్వామివారికి నిత్యార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడి నుండి స్వామివారికి సంబంధించిన ఏదైతే శ్రీరామ పుష్కరిణి అంటే
కోనేరు అని మనకి వాడుకగా చెప్పుకుంటుంటారు అందరూ కూడా. ఆ కోనేటి దగ్గరికి అర్చకులు అలాగే ధర్మకర్తలైనటువంటి శ్రీరామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు వారి దంపతులతో ముందుగా తెల్లవారుజామున మనం వెళ్ళి స్వామివారికి తీర్థం బిందుని తీసుకొని ఉత్తర ద్వార దర్శనానికి ప్రమాణమిగా 5:30 ఉత్తర ద్వార దర్శనం చేయడం జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి ధర్మకర్తల చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకం అలాగే యథావిధిగా అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. దీనిలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన కూడలి నందు బీజేపీ కన్వీనర్ గుర్ల రామునాయుడు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరై ప్రసంగిస్తూ ఏ ప్రాంతంలో లేని విధంగా వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను ప్రజలపై మోపుతుందని ఎద్దేవా చేశారు. ఒక పక్క సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చెబుతూ మరో పక్క ఎక్కువ కరెంటు వాడారని పథకాలని నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని పరికరాల్ని కేంద్రమే ఇస్తున్నప్పటికీ ప్రజలపై ఛార్జీల భారం వైసీపీ సర్కార్ మోపుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 4 సంవత్సరాల్లో 8 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అనంతరం ర్యాలీగా స్థానిక విద్యుత్ కార్యాలయానికి తరలివెళ్లి అధికారులకు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ద్వారపుడి పరమేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, కంచిపాటి వెంకట సన్యాసి రాయుడు, జయరాజ్, కాల జగన్మోహన్, వైఏ నాయుడు, లక్ష్మణ్ కుమార్, మేస రామకృష్ణ, శ్రీకాంత్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి మీరు అర్హులు కాదని చెప్పి సంక్షేమ పథకాలు తీయడం ఏంటి? ఇదే ప్రభుత్వం ఇలాగైనా పరిపాలన చేసేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వైద్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నాడు ప్రతిపక్ష పార్టీ, నేడు వైసీపీ ప్రభుత్వం ప్రజలను అడ్డంగా దోచుకుంటూ చెత్తపై కూడా పన్నుంట. ఏమైనా అంటే కేంద్రం ప్రభుత్వం మీద సొంత మీడియా పేపర్లు పెట్టుకుని ప్రచారాలు చేయడం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం పంట పొలాలు నీటి ముంపుకి గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంకుదూరు, పొలిమేర నుండి చింతపల్లి లాకులు, పొలిమేర వరకు సుమారుగా 6 కిలోమీటర్లు ఆనుకుని ఉన్న డ్రైనేజ్ పూర్తిగా దూడికాడతో నిండిపోవడంతో డ్రైన్ వాటర్ తన్ని పెట్టడంతో డ్రైన్ వాటర్ పంట పొలాల్లోకి చేరి భారీ నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వైసీపీ నాయకులు నాగమల్ల వీరభద్రారావు మీడియాతో మాట్లాడారు. ఈ డ్రైన్ పూడికలు తీసి సుమారుగా 20 సంవత్సరాలు అయిందని, అప్పటి నుండి డ్రైన్లు పూడికలు తీయకపోవడంతో డ్రైన్ వాటర్ బయటకు పోకుండా పంట పొలాల్లోకి చేరి కోతల టైంలో పంట నష్టం, వరి నాట్లు వెదజల్లే టైంలో డ్రైన్ వాటర్ పంట పొలాల్లో చేరడం వల్ల పూర్తిగా పంట దెబ్బతింటూ ఉందని, దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బంది, పంట నష్టం ఎదుర్కొంటున్నారని, వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి డ్రైన్ పూడికలు తీసి ఆక్రమణకు గురైన డ్రైన్ సర్వే చేయించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ని, డ్రైన్ సంబంధించిన అధికారులను ఆయన కోరారు. మాది కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం గ్రామం. నా పేరు నాగమల్లి వీరభద్రరావు. రాజుపాలెం మాజీ సర్పంచ్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. రాజుపాలెం గ్రామం చుట్టూ ఓల్డ్ తులియాబాగ్ కోర్సు 5.6 కిలోమీటర్లు వ్యాపించి మొత్తం రాజుపాలెం గ్రామాన్ని తులియాబాగా పూడికి తీయక కోతల్లోనేమో పంట దెబ్బతినేస్తుంది, ఊడుపుల్లోనేమో ఎద్దలుకోనక్కలేదు, ఊడుపు లేకుండా డ్రైనేజ్ పొలాల మీద నీరు ఎక్కేస్తుంది. దీనికి కారణం 25-30 సంవత్సరాల క్రితం పూడికి తీసుంటారు. తర్వాత రైతుల ఆక్రమణలో ఉన్నాయి, పూడికి తీగిపోవటం ఉన్నాయి. మా గ్రామానికి ఈ ఇబ్బంది బాగా విపరీతమైన ఇబ్బంది ఉంది. దీన్ని వెంటనే కలెక్టర్ గారు, డ్రైనేజ్ ఎస్సీఈ గారు కూడా కలగజేసుకుని దీన్ని వెంటనే పూడికి తీయించి రాజుపాలెం గ్రామ రైతుల్ని ఆదుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ తొందరలో ఈ పని జరగకపోతే శాసనసభ్యుల వారు అనుమతి తీసుకుని, మా శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఆయన అనుమతి తీసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ డ్రైనేజ్ బోర్డు ఆఫీస్ వద్ద కానీ రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం.
పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాసిందని, గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేకపోవడంతో సర్పంచుల్ని ప్రజలు నిలదీస్తూ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ వినోద్ రాజు చింతకాయల ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2.5 ఏళ్ల నుండి కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లించడంతో అభివృద్ధి లేక పంచాయతీల్లో పాలన కుంటుపడిందన్నారు. గృహ సారథుల్ని పంచాయతీలకు కన్వీనర్లుగా నియమించారని పేర్కొన్నారు. వాలంటీర్లు కనీస వేతనం 5,000 ఉండగా సర్పంచ్లు, వార్డు సభ్యులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి రాజా, నాగబత్తుల శాంతికుమారి, చెల్లబోయిన ఎల్లిన, ఆడబాల శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, తోట రామకృష్ణ, సలాది బుచ్చిరాజు, సూర్యప్రసాదరావు, ప్రభాకర్, దుర్గాదేవి, ధనంజయ యాదవ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ రోజున సర్పంచ్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేము ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు ఇవ్వకుండా నిధుల్ని, విధుల్ని గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి సమాంతరంగా పోటీ వ్యవస్థలుగా రాజ్యాంగేతర శక్తుల్ని, వ్యవస్థల్ని అంటే గ్రామ సచివాలయాల్ని, వాలంటీర్లను పెట్టి వాళ్ళకి సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్ల యొక్క నిధులు, విధులు, అధికారాలు అప్పచెప్పడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం సకల అరిష్ట నాశనం కోసం హరిహర దత్త శక్తిపీఠ క్షేత్రంగా విరాజిల్లుతున్న పీఠాపురం పుణ్యక్షేత్రంలో శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సవిత్రు కాఠకాగ్ని చేయన మహాయజ్ఞం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పీఠాపురం మహారాజకోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మహాయజ్ఞ వేదికలో 108 హోమగుండాల్లో వందలాది మంది ఋత్వికులు, వేద పండితులు ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ముందుగా దత్తాత్రేయ స్వామికి విశేష అర్చనలు, పూజలు జరిపారు. అనంతరం మహాయజ్ఞం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాపురం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మను శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విశేషంగా భక్తులు తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఒక వినూత్నమైన, అద్భుతమైనటువంటి కార్యక్రమం శక్తిపీఠ నిలయమైన పీఠాపురంలో జరగడం చాలా విశేషం. దీన్ని ఏర్పాటు చేయడం అసలు ఎవరికీ తెలియనటువంటిది. గతకాలంలో ఇక్కడ పీఠాపురం క్షేత్రంలో చేసినటువంటిది అద్భుతమైనటువంటి మహాయాగాన్ని ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇవాళ రోజున సవిత్రు కాఠకాగ్ని చేయన మహాయాగం. శ్రౌతకర్మ, వేదం చెప్పినటువంటి కర్మల్లో ప్రధానంగా కొన్ని చేసే హక్కు కొందరికే ఉంటుంది. ఆ నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వర్తించేవాళ్ళు, దానికి సంబంధించిన పూర్వాపరాలను ఆచరిస్తూ వంశానుక్రమంగా పూర్వం నుంచి ఆ ఇంట ఉంటేనే వాళ్ళు అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ కాఠకాగ్ని చయనం చేయడం అనేది చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ప్రపంచమంతా ఇటు తిరిగి చూడాల్సినటువంటి కార్యక్రమం ఇది. అంత వైభవమైన కార్యక్రమం పీఠాపురంలో చేస్తూ ఉండడం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామంలో జనసేన నాయకులు కర్రి శ్రీనుబాబు ఆధ్వర్యంలో బాధితులకు 10 రోజులుగా భోజనాలు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పెదపూడి మండలం కరకుదురు జన సైనికులు తలాట మురళి అగ్ని బాధితులకు 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అలాగే ప్రతిరోజు కరకుదురు జన సైనికులు కర్రి శ్రీనుబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు భోజనాలు మాకు అందజేయడం జరుగుతోందని జన సైనికులు ఆదుకున్నారు తప్ప మిగతా వారు ఎవరు కూడా పట్టించుకోలేదని, కావున ప్రతి ఒక్కరూ మంచి మనసుతో స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనుబాబు, దెయ్యాల సురేష్, బజ్జవరపు సతీష్, చేబ్రోలు లోకేష్, బిడద నాగబాబు, రిమ్మలపొడి మణి, రాజు, సవాకుల స్వామి, చేబ్రోలు శ్రీను, జన సైనికులు పాల్గొన్నారు. పెదపూడి మండలం అండి, అత్తాపురం అండి.
మాకు జంతువులు చాలా సాయం చేశారండి బాబు. ఇప్పుడు ఇంకా భోజనాలు కూడా మాకు ఇస్తున్నారండి బాబు. ఏమో లేని వాళ్ళు డబ్బులు కూడా సాయం చేశారు సార్. 3 ఇల్లు సార్, 3 ఇల్లు కాల్పొడి సార్. ఇంకా మీకు దయచేయాలని కోరుకున్నాం సార్. పట్టించుకోకుండా పట్టించుకోదు 2500 ఇచ్చి నేనేమి కట్టలోనండి అనపద్దు డాక్టర్ గారు. మట్టిని దండా చేసి ఇస్తున్నాను అన్నారండి. నా 3 ఇల్లు కూడా కాలిపోండి 2500 ఇచ్చారండి. ఎలా కట్టుకోవండి? ఏమో కాలు చేస్తే లాక్కోలేదు బాబు. మీకు నాచుకోరండి బాబు. ఆ మనుషులే పడుకుంటున్నామండి బాబు. ఏమండి అధికార పార్టీలు విశాఖ జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురంలో కుమారి అనే మహిళ తన 2 కుమార్తెలతో ఓ పూరింట్లో జీవనం సాగిస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో బట్టలు సామగ్రితో పాటు రేకుల షెడ్ నిర్మించుకుందామని అప్పుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన 4 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైపోయాయి. దీనితో పిల్లలతో రోడ్డున పడిపోయామని ఎవరైనా సహాయం చేయండి అని తమను ఆదుకోండి అంటూ మహాప్రభు అంటూ బాధితురాలు వేడుకుంటోంది. నా పేరండి. కానీ మీరు దయచేసి మీ పెద్దలందరూ నాకు కొంచెం మేలు చేస్తారని చూస్తారనమ్మా. కానీ ఒకటి నాకు అన్ని కాలిపోయినాయి. 4 నచ్చలు కూడా తెచ్చానమ్మా. 4 నచ్చలు ఇల్లు కట్టుకుందామని తెస్తే తీరమ్మా 1 గంట రాత్రి అప్పుడు ఎవరు కాలిసారో తెలీదు. కాలిసారు మా పిల్లలు మా అందరూ మేము పడుకొని ఉన్నామమ్మా. ఆ నొప్పు పడడం వల్ల నిన్ను వేసాను. నా పని నేను పనిలోకి వెళ్ళి మేము కూడా లేవమ్మా. దయచేసి మీరు అందరూ పెద్దలు అందరూ కలిపి మీరు నాకు మేలు చేస్తారని ఈ రేకు వేసుకుందామని ఏదో 4 నచ్చలు తెచ్చాను నేను. ఆ 4 నచ్చలకి ఎలా కాలిపోయిందో తెలియదు. నా ఖాతాలు కాలిపోయినాయి, నా పిల్లలు కాలిపోదు. మేమందరం మేము చచ్చిపోతాం తల్లి. ఇప్పుడు కొంచెం ఎవరు పట్టించుకోలేదు. నా పరిస్థితి ఇలాగ ఉందనుకొని మీతో చెప్పడానికే నేను ఇదంతా చేస్తున్నాను. దయచేసి మీకు అందరికీ నమస్కారం పెడుతున్నాను. పెద్దలు అందరికీ నాకంటే చిన్నలో పెద్దలో తెలియదు కానీ అలా అమ్మ పేరు ఏం పేరు ఏం తెలియదు కానీ ఆ అమ్మ మట్టుగా పాప మట్టుగా బాగా ఆడపిల్ల అయితే పోయింది. కానీ రేకెత్తానమ్మ అనుకుని 10,000 రూపాయలు ఇచ్చింది. బియ్యం మూట ఒకటి ఇచ్చింది, గుడ్లు ఇచ్చింది. మన్యంలో గిరిజన గ్రామాల్లో డాక్టర్ చిన్నిబిల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా వాడపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, నిష్పక్షపాతత, స్వతంత్రత ప్రశ్నార్థంగా మారిపోయినప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. 2019లో లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 60,000 కోట్లు ఖర్చు చేయగా సింహభాగం బీజేపీయే ఖర్చు చేసింది. 2024లో ఇది చాలా రేట్లు పెరుగుతుందని రాజకీయ నిపుణుల అంచనా. మరోవైపు కార్పొరేట్లు దేశ సంపదను దోచిపెడుతూ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు రాజేస్తూ హిందుత్వ అజెండాను నిరంకుశత్వంగా అమలు చేస్తోంది. ఎన్నికల కమిషన్ను ఏకంగా తన గుప్పెట్లో బంధించి వేసింది. మోడీ సర్కార్కు తక్షణమే కళ్ళెం వేయక తప్పదు. ప్రతిపక్షాల వేదిక ఇండియా ఈ దశగా ముందడుగు వేయాలని అన్నారు. అనంతరం డాక్టర్ చిన్నిబిల్లి శిబిరంలో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి 156 మందిని పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్, చాక్లెట్స్, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్రావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయత, నిష్పాక్షికత, స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారిపోయినప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. 2019లో లోక్సభ ఎన్నికలలో రాజకీయ పార్టీలు 60,000 కోట్లు ఖర్చు చేయగా సింహభాగం బీజేపీయే ఖర్చు చేసింది. 2024లో రానున్న పార్లమెంటు ఎన్నికలలో ఇది చాలా రెట్లు పెరుగుతుందని రాజకీయ నిపుణుల అంచనా. మరోవైపు కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ మత విద్వేష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని పెందుర్తిలో నిరసన చేపట్టిన కమలనాథ్. సంక్షేమ పాలన అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ ప్రజలపై ఛార్జీల భారం మోయడం దారుణమన్న ఎమ్మెల్సీ మాధవ్.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభమైన ముందస్తు క్రిస్మస్ సంబరాలు. అనకాపల్లి రైట్ కళాశాలలో నిర్వహించిన క్రీస్తు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్. మన్యం జిల్లా కేంద్ర పార్వతీపురం బైపాస్ రోడ్డు నందు టీడీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పొలిట్ బ్యూరో సభ్యులు కళ. రాష్ట్రంలో అతి త్వరలో రాక్షస పాలన పోయి రామరాజ్యం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన వెంకట్రావు. రోజు రోజుకు కాకినాడ సిటీలో వ్యాపారస్తులపై దాడులు పెరుగుతున్నాయన్న జనసేన పార్టీ బీఓసీ సభ్యుల ముఠ. వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.